హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మేము చేసే వీడియోని మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాళ్ళు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అకాల వర్షాలు అంటే ఎండాకాలంలో వచ్చే రోహిణి కార్తె వచ్చే ముందు వస్తున్న అకాల వర్షాలు కురవడం వల్ల పిచ్చి వర్షాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ వర్షాల వల్ల ఏంటంటే తొలకరి గడ్డి రావడం, ఈ తొలకరి గడ్డి కోళ్ళు తినటం వల్ల, అలాగే చిన్న చిన్న కప్ప పిల్లలు ఇవి అభివృద్ధి చెంది ఆ కప్ప పిల్లలు ఇవన్నీ కూడా కోళ్ళు తింటూ ఉంటాయి. సో ఈ కప్ప పిల్లలు తినడం లేదా ఈ అకాల వర్షాల వల్ల తొలకరి గడ్డి తినడం వల్ల కోడి పిల్లలు ముడగ తీసుకొని ఉండడం, అది మనకు ఒక రోజు పిల్ల నుండి పెద్ద పుంజు దాకా ముడగ తీసుకొని ఉండడం. అలాగే కొన్ని కోడి పిల్లలు మనకు ముడగ తీసుకోవడంతో పాటుగా మెడ వెనక్కేసి చనిపోవడం. ఇదిగో చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి. అలా మెడ నిలబెట్టుకోలేక అట్ట వెనక్కి వెళ్ళి పడిపోతా కింద పడిపోతూ ఉండిద్ది. అదిగో అలా తిరుగుతా కింద పడిపోయి చనిపోతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఏం చెయ్యాలి? మన కోడి పిల్లలు ముడగ తీసుకొని ఉన్నా లేకపోతే వేరే ఎలాంటి రోగాలైనా రాకుండా మనం ప్రివెన్షన్కి ఏం చేయాలి, అలాగే ఎట్లా అయితే మనం మన షెడ్డును కాపాడుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా కోళ్ళు పెంచాలంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇందులో నేను బేసిక్ 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాలు చెప్తున్నాను. ఇది చేయడం వల్ల 100% మీ యొక్క షెడ్యూల్లో కోళ్ళు యొక్క మొటాలిటీ అంటే కోళ్ళు చనిపోయేదాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ఎండలు కాస్తున్నాయి, బాడీలో టెంపరేచర్ అప్ అండ్ డౌన్ ఆడిద్ది. అలాగే ఈ వర్షాలకు వచ్చే తొలకరి గడ్డి తినడం వల్ల కోళ్ళు చనిపోతూ ఉంటాయి, ముడగ తీసుకొని అరుగుదల సమస్యలు కానీ లేకపోతే వేరే యాంటీబయాటిక్ సమస్యలు కానీ ఉండటం వల్ల. అలాగే కప్ప పిల్లలను తింటూ ఉంటాయి, కొన్ని రకాల టాక్సిన్స్ ఫామ్ అయ్యి అంటే విష పదార్థాలు కప్పలు మనం పట్టుకున్నప్పుడు ఒక రకమైన యూరిన్ పోసినట్టు వదులుతూ ఉంటాయి. అలా విష పదార్థాలు వదలడం వల్ల కప్పలు తిన్న కోళ్ళు గురకలు చనిపోతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో రకాల సమస్యలని మనం ముందు జాగ్రత్తగా వాడుకుంటే తగ్గించుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం ముందుగా వాడుకుంటే కోళ్ళను చనిపోవడం అనేది 100% మనం రికవర్ చేయొచ్చు. సో దయచేసి కోళ్ళ షెడ్లు వాళ్ళు ఎవరో కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియో చూడండి. చూసిన కంక్లూజన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా కోళ్ళు పెంచామన్నా వాళ్ళకి పంపండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వాళ్ళకి 100% వర్తబుల్ వీడియో, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, మనకి ఇలా కోళ్ళు చనిపోవడం, రెండోది అట్లా మెడవంకర్లు తిరిగిపోవడం, ముడగ తీసుకోవడం ఇలా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఏ మెడిసిన్ వాడాలి? మనలో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కోళ్ళని 2 టైప్స్గా డివైడ్ చేసుకోండి. మనకి కాస్ట్లీ కోళ్ళు, మనకు ₹1 తెచ్చిపెట్టే కోళ్ళు అనుకున్నప్పుడు MA5 ప్లస్ ND క్లోన్ 30 ఈ వ్యాక్సిన్ని మనం క్లోన్ 30 వ్యాక్సిన్ కూడా చెప్పుకోవచ్చు. రైతులు బులుగు రంగు వైలు గుర్తుపెట్టుకుంటారు, వాటర్ లిక్విడ్. ఈ MSD కంపెనీది ఈ క్లోన్ 30 వ్యాక్సిన్ అనేది ఇవ్వండి ఖరీదు గల కోళ్ళు అయితే. దీనివల్ల మనకి 30 టైప్స్ ఆఫ్ అంటే ఇలాంటి మెడిరిపులు కానీ మురగ తీసుకొని ఇలాంటి 30 రకాల వైరస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అందువల్ల దీన్ని క్లోన్ 30 అంటారు. ఇది మనకు మార్కెట్లో ₹360 నుండి మొదలు పెట్టుకొని ₹1250 దాకా ఉంది. అంటే ఇందులో యొక్క వేరియంట్స్ని బట్టి ఉంటుంది. అంటే మనం 1000 డోస్ తీసుకున్నామా 10,000 డోస్ తీసుకున్నామా అనే దాన్ని కూడా డిపెండ్ అప్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 1000 ఉంటుంది, కొన్ని ఏరియాలో 10,000 డోస్ ఉంటుంది. బట్ ఈ ND క్లోన్ 30 అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కంట్లో ఒక చుక్క, నోట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క, చిన్నపిల్ల ఆఫ్టర్ 30 డేస్ పిల్లకాయని మొదలు పెట్టుకొని మనం ఎనీ కోడి పిల్లలకైనా ఇది ఇచ్చుకోవచ్చు. ఇది ఇవ్వడం వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. అండ్ మోర్ దెన్ లసోటా పోతే 10 రకాల ఎక్కువ వైరస్ని, మోర్ దెన్ 30 టైప్స్ ఆఫ్ క్లోన్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి 30 టైప్స్ ఆఫ్ వైరస్ని ఇది కంట్రోల్ చేస్తుంది కోళ్ళకు వచ్చే వాటిని. ఇక సెకండ్ థింగ్ లసోటా, ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ లసోటా అనేది మనకి క్లోన్ 30 కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ కంటే లైక్ ఒక ₹60 ₹70కే వస్తుంది. బట్ ఇది క్లోన్ 30తో పోలిస్తే ఇది కేవలం 1% మాత్రం పనిచేస్తుంది. లైక్ ఇదేంటంటే మనకి కాస్ట్లీ కోళ్ళు కాదు, నార్మల్ చీప్ క్వాలిటీ కోళ్ళు అనుకున్నప్పుడు ఇది ఇవ్వండి. ఎందుకంటే క్లోన్ 30 అంటే 30 రకాల వాటికి పనిచేస్తుంది. లసోటా అంటే కేవలం కొన్ని బేసిక్ వేరియంట్స్కి మాత్రమే పనిచేస్తుంది. సో మనం ఇచ్చుకోగలము, డబ్బులు పెట్టగలము అనుకుంటే ND క్లోన్ 30 ఇవ్వండి. ఇవ్వలేము అనుకున్న రోజు లసోటా ఇవ్వండి. ఇది ఎట్లా ఇవ్వాలంటే కోళ్ళకి డీవార్మింగ్ చేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రోజు
ఈ లసోటా కానీ క్లోన్ 30 కానీ మీరు ఏదైతే మీ కోడి యొక్క రేటుని బట్టి మీరు పెట్టుకోగల స్తోమతను బట్టి ఆ వ్యాక్సిన్ అనేది ఇవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పౌల్ఫాక్స్ సిరప్ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఈ పౌల్ఫాక్స్ సిరప్ దేనికి పనిచేస్తుందంటే మీకు చిన్నపిల్లల్లో అమ్మవారు వస్తూ ఉండిద్ది. సో ఈ అమ్మవారు వచ్చేదానికి మీరు వ్యాక్సిన్ వేసే రోజే డైరెక్ట్ నోట్లో ఇది ఒక చొక్కించుకోవడం వల్ల పెద్దవాటికైనా చిన్నవాటికైనా అమ్మవారు రాకుండా ఉపయోగపడుతుంది ప్రివెన్షన్గా. సో ట్రీట్మెంట్ కండిషన్లో వాడచ్చు, ప్రివెన్షన్గా కూడా వాడచ్చు. సో ఇది ఒక చొక్క ఇవ్వండి. సో మనం ఇక్కడ నేను చూపించిన ఈ 3 వ్యాక్సిన్లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు రిజల్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే వ్యాక్సిన్ వేస్తే డీవార్మింగ్ చేసాము, కడుపు ఫ్రీ అయిపోయింది, వ్యాక్సిన్ వేసాము. సో వ్యాక్సిన్ వేయడం వల్ల మనకు రోగాలు రావు, కానీ వ్యాక్సిన్ వేయడం వల్ల మనకి ఒంట్లో హీట్ పెరుగుతుంది కోళ్ళలో. అలాగే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది కావాలి కోళ్ళకి. సో వ్యాక్సిన్ ఇవాళ వేస్తే 15 రోజులు పడుతుంది బాడీలో పనిచేయడానికి. ఈ 15 రోజుల్లో మనం ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని గురించి, అనే వ్యాక్సిన్ పర్ఫార్మెన్స్ పెంచడం దాని గురించే ఈ మెడిసిన్. అది ఎట్లా అంటే మనకు మార్కెట్లో రెస్టాబాల్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది లీటర్ దొరుకుతుంది. సో మనం వీలైతే లీటర్ తీసుకోండి, మీకు రేట్ కలిసి వస్తుంది. ఇది లీటర్ వచ్చేసరికి మనకి 350 రూపాయలు పడుతుంది. అలాగే టెట్రాసైకిల్ పౌడర్ ఇది మనకి 60 రూపాయలు పడుతుంది సుమారు. సరే 80 రూపాయలు వేసుకుందాం. సో ఇది ఒక 400, అదొక 100 వేసుకున్నా 500 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఇది 1 లీటర్ రెస్టాబాల్లో ఒక 100 గ్రామ్స్ టెట్రాసైకిల్ పౌడర్ కలపండి. కలిపి డైలీ 1 లీటర్ నెలకి 30 ml చొప్పున కోళ్ళు తాగే నీళ్ళల్లో ఇవ్వండి, లేకపోతే తినే దానాలో కానీ ఫుడ్లో కానీ కలిపేసి ఇవ్వండి. అట్లా ఇవ్వడం వల్ల మనకి కోడికి న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వ్యాక్సినేషన్ బ్లడ్లో కార్టిజోన్ లెవెల్స్ అనేవి ఉంటాయి, అవి కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి వ్యాక్సినేషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే కోళ్ళకి న్యాచురల్గా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది. అదే ఫార్ములా ఫ్రెండ్స్ మీరు 2 రకాలుగా కూడా వాడచ్చు. మన తక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకున్నప్పుడు లీటర్ని 2 భాగాలు చేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళలో ఒక 1/2 లీటర్ దానికి ఒక 50 గ్రామ్స్ టెట్రాసైకిల్ పౌడర్ 100 గ్రామ్స్ సగం ప్యాకెట్, అంటే అది ఒక సగం ప్యాకెట్, ఇది ఒక సగం ముందు 1/2 లీటర్, అది 1/2 లీటర్ 50 గ్రాములు ఇది చొప్పున టెట్రాసైకిల్ చొప్పున కలుపుకొని ఒక సీసాలో, మిగతా 2 1/2 లీటర్ సీసాలో రుచా మ్యాక్స్, రుచా జైమ్ అవి 2 ప్యాకెట్లు, ఈ 2 ప్యాకెట్లు కలుపుకొని ఒకరోజు అది ఒకరోజు ఇది ఇవ్వడం వల్ల మనకి న్యాచురల్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ కప్ప పిల్లలు, బొప్ప పిల్లలు తిన్నా, లేకపోతే తొలకరి గడ్డి తిన్నా ఆరాయింపు బాగా అవుతుంది. వ్యాక్సినేషన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో దయచేసి కోళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాక్సిన్ అనేది అండ్ డీవార్మింగ్ మనకి పురుగు మందు అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి ఇవ్వండి. అలాగే వ్యాక్సిన్ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి ఇవ్వండి. ఒకసారి లసోటా ఇస్తే ఒకసారి క్లోన్ 30 ఇవ్వండి. అలా మార్చి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కోళ్ళకు రోగాలు రాకుండా ఉంటుంది. ఈ 2 రకాల మెడిసిన్స్ వాడండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోళ్ళ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది, కోళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ వాళ్ళు ఎవరైనా కానీ పెంచే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మెడిసిన్ ఏది దొరకకపోయినా కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు DTDC కొరియర్ ద్వారా ఈ మెడిసిన్ అనేది పంపబడను. అలాగే మీ కాలర్ షీట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పెయిడ్ సర్వీస్, అంటే మీరు కాల్ చేసి మీ యొక్క సమస్యను బట్టి ఆ అమౌంట్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేయబడిన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.